సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆ ఒంటెల సాల్ అనమాట. వీళ్ళకి మనకి ఆవేలగా వీళ్ళకి ఒంటె జాతీయ జంతువు కూడా ఒంటె సోమాలియాకి. సో ఆవు ఇక్కడ సోమాలియా పాలు తాగుతారు. సోమాలియా ప్రజలు ఈ ఒంటెలను చంపుకొని తినేస్తారు. రక్తంతో మొత్తం అన్నీ చర్మం అన్నీ ఒంటె ప్రధానం అనమాట వీళ్ళకి. చూసుకోవచ్చు. మిల్క్ కూడా ఇస్తున్నారు. అబ్బా సోమాలియా ఒంటి పాలు కూడా వచ్చాయి మనకి. ఇదిగోండి, ఇదిగో ఫ్రెష్ మిల్క్ పుల్లగా ఉన్నాయి, ఉప్పుగా పుల్లగా ఉన్నాయి. ఆవు పాలు లేవు. ఇక నువ్వు ఇచ్చిన పాలే తాగాం, బాగున్నాయి, పుల్లగా ఉన్నాయి. పాలు బాగున్నాయి. చిన్న చిన్న పిల్లలు. పాలు కావాలా? తాగిస్తాం మేము ఇప్పుడే. వెల్కమ్ వెల్కమ్. చిన్న పిల్లలు పాలు తాగిస్తాం, బాగున్నాయి. మీ అమ్మ పాలు పుల్లగా ఉన్నాయి, ఉప్పుగా ఉన్నాయి. మీ అమ్మ పాలు బాగున్నాయి. మీరు చూసుకుంటే ఒంటె ఎక్కడా ప్రపంచంలో లేనన్ని ఒంట్లు ఈ సోమాలియాలోనే ఉన్నాయండి. ఎందుకంటే వీళ్ళకి ఒంటె ప్రధానం. అది బాగుందా? ఒంటెలు చాలా పెద్దది. మొత్తం పిల్లల దగ్గర నుంచి మొత్తం ఒంటెలు అక్కడ వరకు మొత్తం అంతా ఒంటెలు. పాలు అమ్ముతున్నారు ఫ్రెష్గాన. పాలు ప్రజలు వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళిపోతున్నారు బ్యాగుల్లో, 1-2 లీటర్లు ఈ ఒంటి పాలు. అది మా రాజస్థాన్లో కూడా ఒంట్లు ఉన్నాయి. వీలైతే సంబంధాలు చూస్తాను. బాగా తినేసి బాగా చదువుకోండి. సంబంధం చూస్తాను. రాజస్థాన్ ఒంట్లతో సోమాలియా ఒంట్లకి పెళ్ళే చేద్దాము.